హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన కోటి కాల్పుల ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి కీలక వివరాలు వెల్లడించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బట్టల వ్యాపారి రన్షద్ మృతి చెందినట్లు ఆమె స్పష్టం చేశారు. నగరంలో పట్టపగలే జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను ఆమె మీడియాకు వివరించారు. డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారి రిన్షద్ 6 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు కోటిలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. ఉదయం 6:50 నుంచి 7 గంటల మధ్యలో రన్షద్ డబ్బు డిపాజిట్ చేస్తుండగా స్కూటర్పై వచ్చిన 2 దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో రన్షద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారని, ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారని ఆమె తెలిపారు. దాడి అనంతరం నిందితులు రన్షద్ వద్ద ఉన్న 6 లక్షల నగదుతో పాటు అతని బైక్ను కూడా తీసుకొని పరారయ్యారని వివరించారు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ తెలిపారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు చాదర్ఘట్ వైపు వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. రన్షద్ కదలికలపై ముందుగానే రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు నగరం విడిచి వెళ్లకుండా పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు కారణమైంది.